సార్ రైజ్ అనే సర్వే వచ్చింది కొత్తగా. సో ఈ సర్వే ఎందుకు వచ్చింది అండ్ దీంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? రైజ్ అని ఒక సర్వే వచ్చింది. ఇది ఒక అతిపెద్ద సర్వే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే 34 రోజులు వాళ్ళు సర్వే చేశారు. దాదాపు 662 మంది స్టాఫ్ దీని మీద పనిచేశారు. 3,82,576 మందితో కలిసారు, వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. దాదాపు 175 నియోజకవర్గాల్లో చేశారు. ఇది ఎప్పుడు జరిగింది అనే దానికి డేట్ ఇవ్వలేదు, కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత మేము ఈ అలయన్స్ అనౌన్స్ అయినాక, అంటే జనసేన తెలుగుదేశం కూటమి అనౌన్స్ అయినాక మేము ఈ సర్వే చేస్తామని చెప్పారు. సో అంటే దాని అర్థమైందంటే బీజేపీ కలవక ముందు ఈ సర్వే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. స్పెసిఫిక్ డేట్ ఇవ్వలేదు కాబట్టి. సో బీజేపీ కలవక ముందు ఉన్న పరిస్థితిని ఈ సర్వే అర్థం పట్టినట్టుగా మనం తెలుస్తుంది. వీళ్ళు ఒక ఎర్రర్ కూడా చాలా తక్కువ ఉంది. 0.5 నుంచి 1% కూడా ఎర్రర్ రేట్ లేదు. ఇది ర్యాండమ్గా చేసాము. అట్లాగే శాంపుల్ సెలక్షన్, సెలెక్టివ్ శాంపులింగ్ అంటారు. సెలెక్టివ్ శాంపులింగ్, ఈ 2 పద్ధతుల్లో ఈ సర్వే చేసాం. అంటే ర్యాండమ్గా వెళ్ళడం, సెలెక్టివ్గా అంటే రైతు కూలీలు కావచ్చు, విమెన్ కావచ్చు, అట్లా డిఫరెంట్ సెక్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెక్షన్స్లోకి వెళ్ళి శాంపుల్ తీసుకొని సర్వే చేయడం అనమాట. దీని తర్వాత దీని అనాలిసిస్ కూడా సెపాలజిస్టులు, ఎక్స్పర్ట్లు కూర్చొని సెపాలజిస్టులు మొత్తం అనలైజ్ చేశారు డేటాని. ఇది వివిధ రంగాలను కూడా కవర్ చేసాము. అర్బను, సెమీ అర్బను, రూరలు, తర్వాత అగ్రికల్చరల్ లేబరు, అగ్రికల్చర్ పీపుల్, వ్యవసాయదారులు, తర్వాత ఉమెన్లో కూడా డిఫరెంట్ సెక్షన్లు, డ్వాక్రా సెక్షన్లు, అట్లాగే బిజినెస్ పీపుల్, ఎంప్లాయర్సు, ఇట్లాంటివి. అట్లాగే అంశాల వారీగా కూడా, అంటే జగన్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, వాటర్ కావచ్చు, అంటే వివిధ అమ్యూనిటీస్ అంటాం కదా, సివిల్ అమ్యూనిటీస్, సివిక్ కమ్యూనిటీస్, వాటి ఆధారంగా కూడా చేసాము. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, అట్లాగే ల్యాండ్ యాక్ట్ కావచ్చు, ఇలాంటి అనేక అంశాల మీద మేము ప్రజల్ని రకరకాల విషయాలు అడిగాము అని చెప్పారు. సో ఈ సర్వే చెప్పే ప్రకారం ఏంటంటే కూటమికి 97 కంఫర్టబుల్గా వస్తాయి, వైసీపీకి 34 కంఫర్టబుల్గా వస్తాయి. బట్ 43 వాటిలో కీన్ కాంటెస్ట్ ఉంటుంది, అంటే హోరాహోరీ పోరాటం 43 వాటిలో ఉంటుంది అనేది చెప్పారు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు 108 నుంచి 120 వరకు కూటమికి వస్తుంది. వైసీపీకి 41 నుంచి 54 వస్తాయి. ఇక అదర్స్ అంటే కాంగ్రెస్ అనుకోవచ్చు, లేదా ఎవరైనా ఇండిపెండెంట్ గెలవచ్చు. అదర్స్కి 1 సీట్ వచ్చే అవకాశం, 0 నుంచి 1 సీట్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది చెప్పిన దాని ప్రకారం కంఫర్టబుల్గా కూటమి అధికారంలోకి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి టైట్ ఇది కూడా లేదు. క్లీన్గా మంచి మెజార్టీతో 108, 120 అంటే మంచి మెజార్టీతో రావాల్సింది. మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి, సో మంచి మెజార్టీతో వస్తుంది అనేది, కూటమి వస్తుంది అనేది ఈ సర్వే చెప్తుంది. యాక్చువల్ గతంలో కూడా మనం రైతు సర్వే చెప్పుకున్నాం ఒకసారి ఆల్రెడీ. వీళ్ళు ఇప్పుడు ఇది అతిపెద్ద సర్వే అని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులో వీళ్ళు కొన్ని అంశాలని అనలైజ్ చేసి చెప్పింది ఏంటంటే వైసీపీకి యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉంది, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా ధరల పెరుగుదల, అంటే ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం అంటే సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర 100 రూపాయలకి సటన్ వస్తువులు వచ్చాయనుకో, ఇప్పుడు 150కి కానీ ఆ వస్తువులు రావు అనమాట. అంటే ఇంతకుముందు 100 రూపాయలు సరిపోయేది, ఇప్పుడు 150 కావాలి. సింపుల్గా నేను అందరికీ అర్థమయ్యేటికి చెప్తున్నా. దట్ ఈజ్ కాల్డ్ ద్రవ్యోల్బణం అంటాం. అంటే మన నిజ ఆదాయం అనేది పడిపోతుంది. ఆదాయం వస్తూ ఉంటుంది. 1000 రూపాయలు అంటే నెక్స్ట్ మంత్ కూడా 1000 రూపాయలు వస్తాయి, కానీ ఈ మంత్కి 1000 రూపాయలు వచ్చిన సరుకులు నెక్స్ట్ మంత్కి ఆ 1000 రూపాయలకి రావు. సో అప్పుడు 1500 ఎంతో ఖర్చు పెట్టాలి. సో ఆ లెక్కన మన ఆదాయం పడిపోయినట్టు లెక్క అనమాట. సో ఒక 500 పడిపోయినట్టు. సో దీన్ని ద్రవ్యోల్బణం అంటారు. ఆ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, అది కూడా జగన్కి వ్యతిరేకత ఉంది. అట్లాగే పవర్ బిల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎంప్లాయ్మెంట్ లేదు సరిగ్గా. తర్వాత లిక్కర్ లిక్కర్ మనకి ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ లిక్కర్ ఉన్నంత బ్యాడ్ ఇంకే ఏ రాష్ట్రంలో కూడా లేదు. సో ఆ లిక్కర్ ఒకటి. తర్వాత ఎస్సీ అండ్ రెడ్డి కమ్యూనిటీలు బలంగా 2019లో జగన్ వైపు నిలబడ్డారు. ఈసారి అది తగ్గుతుంది. అంటే రెడ్లు కూడా బలంగా, ఇంతకుముందు ఏంటంటే రెడ్లు గట్టిగా నిలబడి
ఓట్లు వేసే వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుని పోయి మొబిలైజ్ చేసి ఓట్లు వేయించడం, ఇవన్నీ కూడా రెడ్లు అక్కడ చూసుకున్నారు. ఈసారి రెడ్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చాలామంది కాంట్రాక్టులుగా ఉంటే ఆ బిల్లులు కానీ అవన్నీ జగన్ ఇవ్వట్లేదని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పేరుకి మన రెడ్డి ఉన్నాడు కానీ సీఎం మనకేం మొరగలేదు అనేదే వాళ్ళు కూడా అసంతృప్తి ఉంది ఆ రకంగా. అట్లాగే ఎస్సీల్లో కూడా కొంత అసంతృప్తి వచ్చింది, పెరిగింది. ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటున్నాడు అని, అంటే వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. సో అది చెప్తున్నారు. అట్లాగే ఎస్టీలు మాత్రం ఇప్పటికి కూడా ప్రధానంగా జగన్తోనే ఉన్నారని చెప్పినారు. అట్లాగే అర్బన్ అండ్ సెమీ అర్బన్లో జగన్కి బాగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పథకాలు రావు, ప్లస్ వాళ్ళకి బర్డన్ పెరుగుతుంది. డీజిల్ పెట్రోల్ పెరిగింది. డీజిల్ పెట్రోల్ జగన్ పెంచకపోయినా కూడా ఉన్న ప్రభుత్వం మీద అసంతృప్తి యాడ్ అవుతుంది. అట్లాగే అగ్రికల్చర్ లేబర్ కావచ్చు, జనరల్గా ఉమెన్ కావచ్చు జగన్కి ప్రోగా ఉండారు. ముఖ్యంగా ఎందుకంటే అగ్రికల్చర్ లేబర్కి రకరకాల పథకాలు వస్తున్నాయి. అట్లాగే ఉమెన్కి కూడా ఉమెన్ అంటే పిల్లలకి తల్లి ఒడి కావచ్చు, ఇలాంటి రకరకాల డ్వాక్రా కావచ్చు, ఇంటి పట్టాలు ఉమెన్ పేరుతో ఇవ్వడం కావచ్చు. అందువల్ల చాలా వరకు ఉమెన్ జగన్కి అనుకూలంగా ఉన్నారనేది చెప్పింది. ఇక టీడీపీకి వచ్చినప్పుడు టీడీపీకి బీసీలు ఇప్పటికి కూడా టీడీపీ ట్రెడిషనల్గా బీసీలు టీడీపీకి స్ట్రాంగ్ కమ్యూనిటీ. అలా టీడీపీకి వెనక బీసీలు ఉంటారు. అది రామారావు పీరియడ్ నుంచి కూడా వస్తున్న సంప్రదాయం. అయితే ఈసారి నిజానికి జగన్ ఒక సోషల్ ఇంజనీరింగ్ చేశాడు. సో దానివల్ల బీసీలు కొంత జగన్ వైపు వెళ్ళే పరిస్థితి అన్నారు మామూలుగా అయితే. కానీ ఈ సర్వే అది పట్టించుకోలేదు. తర్వాత కూటమిని అంగీకరించారు అనేది. అట్లాగే వీళ్ళు చెప్పేది ఏంటంటే యూత్ అండ్ బిజినెస్ పీపుల్ కూడా కమ్యూనిటీస్ కూడా చంద్రబాబు అండ్ కూటమి వైపు ఉన్నాయనేది వీళ్ళు చెప్పేది. సో మనం ఈ సర్వేని ఏ స్థాయిలో నమ్మొచ్చు అనేది కానీ చూస్తే, ఒకటి వీళ్ళు బీజేపీ కలిసిన తర్వాత పరిస్థితులు ఏంటి, జగన్ సోషల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత పరిస్థితులు ఏంటి, అట్లాగే సిద్ధం మేమంతా సిద్ధం సభల తర్వాత పరిస్థితి ఏంటి, ఈ అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. అట్లాగే బీజేపీ ఈ మధ్య యాంటీ ముస్లిం స్టాండ్ తీసుకునేది, దానివల్ల వచ్చిన మార్పులు ఏంటి అవి కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టు లేదు. అంటే ఈ సర్వే కొద్దిగా ఓల్డ్గా ఉందని మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు కొంత మారిన ఈ పరిస్థితులు బీజేపీ కలవడం వల్ల ఈ కూటమికి కరెక్ట్గా మంచి జరిగిందా చెడ జరిగిందని తేల్చి చెప్పలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో మంచి జరిగినట్టు అనిపించినా ఓవరాల్గా చూసినప్పుడు మైనారిటీసు ముఖ్యంగా ముస్లిమ్స్ దూరమయ్యే అవకాశం ఉంది. అట్లాగే సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి, మేమంతా సిద్ధం కూడా సభలు సక్సెస్ అయ్యి జగన్ ఈ సభలతో పెద్ద ఎత్తున జనాన్ని పోగు చేయగలిగారు. సో ఇటువంటి అంశాలు జగన్కి కూడా కొంత ఫెచ్చింగ్ అయినాయి. అట్లాగే ఈ సోషల్ ఇంజనీరింగ్ వల్ల ముఖ్యంగా బీసీలకి నెంబర్ ఆఫ్ సీట్స్ జగన్ ఎవరు ఇవ్వనని ఇచ్చాడు. ముఖ్యంగా అందులో బీసీలలో కూడా యాదవ కమ్యూనిటీ అతి పెద్దదనమాట. ఈ జగన్ కూడా అది గుర్తించి యాదవ కమ్యూనిటీకి ఎక్కువ ఇచ్చాడు. అట్లాగే వాలంటరీ ఇష్యూ ఒకటి ఈ మధ్య జరిగింది, పెన్షనర్స్ ఇది వాలంటీర్లు కూడా దాదాపు 70,000 మంది రాజీనామా చేసి జగన్ వైపు పనిచేస్తున్నారు. సో ఈ అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఉంటే ఈ సర్వే మరింత సమగ్రంగా ఉండేది. ఏదేమైనా ఈ సర్వే ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందనేది కూటమికి ఆ రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. మరి ఈ సర్వే ఎంతవరకు వాస్తవం అనేది మనకి ఇంకా June 4న కానీ తెలియదు. ఏదేమైనా ఇప్పుడు రోజుకు ఒక సర్వే వస్తున్నది. మార్నింగే మనం ఏఎల్ఎన్ సర్వే అని ఒకటి చెప్పుకున్నాం, ఆ సర్వే ఏమో వైసీపీ వస్తుందని చెప్పింది. ఇప్పుడు జనరల్గా నాకు తెలిసి ఒక 30 సర్వేలు వచ్చి ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ సగం అటు సగం ఇటు ఉన్నాయి. అందులో ఎక్కువ పెయిడ్ సర్వీసులు ఉన్నాయి, కొన్ని నేషనల్ సర్వేలు అలాంటి వాళ్ళు కూడా చేసిన ఉన్నాయి. మరి అవన్నీ ఎంత క్రెడిబుల్ అనేది చెప్పలేము. ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో పక్కా విడిపోయినాయి, ఒక గీత గీసినట్టుగా ఇటు ఇటు విడిపోయినారు. సర్వేలు కూడా అట్లా విడిపోయినాయి. దీనికి ఒక ఆబ్జెక్టివ్ కండిషన్ కూడా ఏంటంటే ఒక టైట్ కండిషన్ అయితే ఉంది ఇటు కూటమికి ఇటు వైసీపీకి మధ్య. అంటే ఎవరు కూడా ధైర్యంగా మా వైపు స్వీప్ ఉందని చెప్పే పరిస్థితి అయితే లేదు. సో అందువల్ల ఆ ఎడ్జ్ ఎవరికి ఉందనేదే మాట్లాడాల్సిన పరిస్థితి.